భారతదేశ చరిత్రలో అన్ని ఏ విషయాన్ని కూడా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో హనుమాన్ స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. హనుమాన్ గురుస్వామి పాసిం రాజిరెడ్డి మాట్లాడుతూ పూజా కార్యక్రమం సందర్భంగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఘటనపై తక్షణ చర్యలు తీసుకోకపోతే మరొకసారి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం స్పందించిన ఎస్ఐ అరుణ్ కుమార్ భక్తులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దడంతో ధర్నా సద్దుమణిగింది. ఆ రోజు మేము నైట్ అక్కడే పడుకున్నాం. తెల్లారి మేము పూజ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాకింగ్ వచ్చేసి ఈ బెంచి అడ్డుపెట్టింది ఎవడు అది అని చెప్పేసి కొంచెం ర్యాష్గా మాట్లాడడం జరిగింది. ప్లస్ ఇప్పుడే భక్తి గుర్తుకొచ్చిందా, ఇన్ని రోజులు లేని భక్తి ఇదే రోజు వచ్చిందా, ఏంటిది ఏం కాదా అని చెప్పేసి కొంచెం ర్యాష్గా మాట్లాడాను. మేము ఆ టైంలో మేము పూజ చేసుకుని ఇంట్లో ఉన్నాం కాబట్టి వేరే స్వామి విని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక 5-6 సామ్లం కలిసి అక్కడికి వెళ్ళాము. ఏం స్వామి ఏమో అన్నావాట అంటే నేనేమన్నా స్వామి నేనేమనలేదు, చెప్పులు వేసుకొని నడవలేదు, మీరు సైడ్ నుంచి నడుస్తా అంటే అది గచ్చగా స్వామి అంతా దేవాలయ ప్రాంగణమే కదా, మీరు అది చేసుకోండి, లేకపోతే ఒక 41 రోజుగా మేము ఉండే తర్వాత అంతా మీదే కదా అని చెప్పేసి మేము అన్నదేమో సరే స్వామి ఇక మేము అటే చేసుకుంటాం అంటే మేము అక్కడి నుంచి వెళ్ళి నర్సంపేటకి వెళ్ళాము. ఈలోపు